యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 32వ వచనాన్ని మీరు చింత లేని వారై ఉండవలెనని కోరుచున్నాను. అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందరు గాని పెండ్లి అయినది భర్తను ఎలాగ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. చూడండి, ఇక్కడ పౌలు గారు చెప్పిన మాటలు నిన్న పగలు ఉపవాస కూటంలో కొన్ని మీకు జ్ఞాపకం చేశాను. అదేంటంటే చింత లేని వారై ఉండాలని పౌలు గారి కోరిక. మానవ జీవితంలో పుట్టినది మొదలుకొని మనకు ఏదో ఒక చింత. వాక్యం ప్రకటిస్తాం, వాక్యం వింటాం, పాటలు పాడతాం, ఆత్మలో ఆనందిస్తాం, కానీ తీరా సమయానికి వచ్చేసరికి చింతిస్తూ కూర్చుంటాం. నిన్న మీకు జ్ఞాపకం చేస్తాను, ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఎక్కడ విశ్వాసం ఉండదో అక్కడ చింత ఉంటుంది. ఏ వ్యక్తి హృదయంలో అయితే దేవుని మీద అచంచలమైన విశ్వాసం ఉంటుందో ఆ వ్యక్తి చింతపడ్డం. ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి సందర్భం అయినా, మనుషులందరూ పక్కన పెట్టేసినా, అనుకున్నవి జరగకపోయినా, పరిస్థితులన్నీ చిన్నాభిన్నంగా కనబడుతున్నా చింతపడకుండా ప్రభు మీద భారం మోపి నెమ్మదిగా ఉంటాడు. ఒకవేళ మనం చింతిస్తున్నామంటే అర్థం మనలో విశ్వాసం లేదని అర్థం. ఒకవేళ ఉన్నా కానీ తక్కువ మోతాదులో ఉందని అర్థం. ఈ 7వ అధ్యాయం ఉందే, కొరింథీ పత్రిక 7వ అధ్యాయం పెండ్లి గురించి చాలా విషయాలు చెప్పాడు ఇక్కడ పౌలు గారు. ఎందుకంటే పెండ్లి గురించి మాట్లాడారంటే వాళ్ళే రాశారంట, కొరింథీ సంఘస్థులు పెండ్లి గురించి. మీరు చదివితే వాళ్ళు అది మీరు రాసిన వాటి విషయం అది వాళ్ళు అడిగారు. ఏంటి అసలు అడిగారు, మరేంటి పెళ్లి చేసుకోవాలంటారా, అసలు వద్దంటారా, ఏంటి పెండ్లి గురించి ఏంటి మీ అభిప్రాయం ఏంటి, మీరేం చెప్తే చేద్దాం అనుకున్నాం అంటే దాని గురించి ఈ అధ్యాయం అంతా పౌలు గారు వివరించి రాశాడు. స్తోత్రం. ఈ వచనంలో నుండి నేను మీకు చెప్పాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ప్రభువును సంతోషపెట్టడం. చెప్పండి ఏంటిది? పెండ్లైన భార్య ఎవరిని సంతోషపెట్టాలని తాపత్రయపడద్ది? పెండ్లైన పురుషుడు ఎవరిని సంతోషపెట్టాలని యావంతా అదే, ఆలోచన అంతా అదే. కొద్దిమంది నిద్ర కూడా పట్టదు, ఎలా సంతోషపెట్టాలా అని. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గలతీ పత్రికలో పౌలు గారు అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును అంటాడు. అంటే మనుషులను సంతోషపెట్టడం, దేవుని సంతోషపెట్టడం రెండు ఒకేసారి కుదరవు. మనుషులను సంతోషపెట్టడం, అదే సమయంలో దేవుని కూడా సంతోషపెట్టడం, ఇవి రెండు జరగవు ఒకేసారి. నువ్వు అయితే మనుషులన్నా సంతోషపెట్టాలి, లేకపోతే దేవునన్నా అదేంటండి అంటే దైవిక విధానంలోనే మనుషులందరూ ఉండరు, వాక్యానుసారంగానే మనుషులన్నీ కోరికలు కోరరు.
వారి కోరిక తీర్చాలంటే కొన్నిసార్లు లోక సంబంధంగా ఉంటాయి. అవి తీర్చాలంటే దేవుడు దుఃఖపడతాడు. తీర్చబడితే ఆ మనిషి సంతోషిస్తాడు. కాబట్టి ప్రభు కృప ద్వారా మనం రక్షించబడ్డాం, సంఘంలో చేర్చబడ్డాం, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం. మన అల్టిమేట్ గోల్ ఏమై ఉండాలంటే ప్రభువును సంతోషపెట్టాలి. స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడితే అది ప్రభువుకు సంతోషం కలగాలి. మీరు ఒక పని చేస్తే దాని ద్వారా ప్రభువుకు సంతోషం కలగాలి. మీరు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని బట్టి ప్రభువు సంతోషించాలి. ప్రభువును ఆనందపరిచేవారిగా, ప్రభువును సంతోషపెట్టేవారిగా మనం ఎల్లప్పుడూ ఉండాలి. ఆమె హల్లెలూయా. అలా కాకుండా కేవలం మనం భూమి మీద ఉన్నాం కాబట్టి, ఒక కుటుంబంలో ఉన్నాం కాబట్టి మనం చాలా ప్రశాంతంగా మనసును సంతోషపెట్టుకుంటూ లోకంలో అందరినీ హ్యాపీగా ఉంచుకుంటూ వెళ్దామంటే దేవుణ్ణి పక్కన పెట్టేస్తాం. ఎప్పుడైతే దేవుని పక్కన పెట్టామో, దేవునికి ఎప్పుడైతే దూరం అవుతున్నామో ఆటోమేటిక్గా అపవాది చేతుల్లోకి మనం వెళ్ళిపోతాం. అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతాం. కొన్నిసార్లు మనం ప్రభువును సంతోషపెట్టేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రభువును సంతోషపెట్టాలని నిర్ణయం తీసుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నప్పుడు మనుషులు మనల్ని చాలా చులకనగా చూస్తారు. మనుషులు మనల్ని చాలా తేలిగ్గా మాట్లాడేస్తారు. పెద్ద దిగొచ్చాడు నాయన అని మాట్లాడతారు. నామకార్థంగా జీవించేవాళ్ళు వాళ్ళు కూడా వాక్యం తెలుసు, కానీ వాళ్ళ గురంతా ఏంటంటే లోకాన్ని ఎట్లా సంతోషపెట్టాలి. దేవుని వాక్యం మనకు బోధించే సత్యం ఏంటంటే లోకము దాని ఆశ గతించిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తం జరిగించేవాడు, దేవుడు ఎందులో ఆనందిస్తాడో అందులోనే ఆనందించేవాడు ఎల్లప్పుడూ నిలిచి ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వచ్చిన క్రొత్తలో మనందరం ప్రభువును సంతోషపెట్టే పనిలో ఉంటాం. ఎవరేం చెప్పినా వినాం, ఎవరేం చెప్పినా పట్టించుకోం, ఎవరేమన్నా కానీ దాన్ని పెద్దగా తీసుకోం, కేర్గా లైట్గా తీసుకుంటాం. చాలా చాలా అంటే చాలా సాగిపోతూ ఉంటాం. కానీ కాలగమనంలో కాలం గడిచే కొద్దీ, అనుభవం పెరిగే కొద్దీ రకరకాల ఆలోచనలు మనకు వస్తాయి. మనుషులను సంతోషపెట్టేవారు మన చుట్టూ కనబడతారు. వాళ్ళని చూస్తాం. వాళ్ళు చర్చికి రావట్లేదా, వాళ్ళు బాప్తిసం పొందలేదా, వాళ్ళు బలలో పాలు పంపులు పొందట్లేదా, వాళ్ళు పరలోకి వెళ్ళరు అనుకున్నావా, నువ్వే వెళ్తావా, ఏంటి నీకు ఎక్కడ లేని బడాయి భక్తి వచ్చింది అని కొన్నిసార్లు మన మనసు మన మీద నేరారోపణ చేస్తూ ఉంటాను. ఏంటి ఇంత ఎక్కువ చేస్తున్నావు నువ్వు అని పక్కన వాళ్ళు కొన్నిసార్లు అంటూ ఉంటారు. వీటన్నిటిని బట్టి మనకేమనిపిస్తుంది అంటే మెల్లగా ప్రభువును సంతోషపెట్టే పనిలో నుండి మెల్లగా జారిపోతాం. ఆలోచన అంతా ఇక ఎట్లా ఏం చేయాలి, ఇటుపక్క దేవుణ్ణి సంతోషపెట్టాలి అంటే ఓవరాల్గా పాస్టర్ గారిని సంతోషపెట్టాలి, ఇటుపక్క లోకాన్ని సంతోషపెట్టాలి. ఈ రెండు బ్యాలెన్స్ చేయడం వల్ల కాదు. అందుకనే చాలామంది కొట్టుకుపోతున్నారు అటు ఇటుకు గడగడ. అటు లోకాన్ని సంతోషపెట్టాలి, ఇటు పాస్టర్ గారిని సంతోషపెట్టాలి. పాస్టర్ గారు ఏమన్నంటే మళ్ళీ అది జరిగిపోద్దేమో, శపిస్తాడేమో అని. పాస్టర్ గారు శపించినంత మాత్రం శాపం నీకేం రాదు.
నువ్వు దేవునికి ఆయాసకరంగా జీవిస్తే పాస్టర్ గారు దీవించినా దీవెన రాదు నీకు. కొన్నిసార్లు మేము కూడా మనుషులకు మొహమాటానికి పోయి ఏమనుకుంటారో మళ్ళీ ఎందుకు వచ్చిందిలే అని చూసి చూడనట్టుగా పోతాం. బైబిల్ రాయబంది అజ్ఞాన కాలాల్లో దేవుడు చూసి చూడనట్టున్నాడంట. ఇప్పుడు చూసి చూడనట్టు ఉంటలే ఆయన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చల్లగనైనా వేచగను ఉండిన నీకది మేలగును, చల్లగనైనా వెచ్చగను. ఉండిన నీకది మేలగును, నులివేచని స్థితి నీకుండినా బయటకు ఉమ్మి వేయబడుదువేమో. నులివేచ నీకుండినా బయటకు ఉమ్మి వేయబడుదువేమో. నీ మనస్సు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో. నీ మనస్సు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో. ఆసక్తితో రక్షణ పొందుమా, ఆసక్తితో రక్షణ పొందుమా. ఓ సంఘమా ధర్మంగమా, పరలోక రాజపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనుము. నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే అట్లా లేకపోతే ఇట్లా, ఎందుకు అటు ఇటు కాకుండా మనలో చాలామంది అటు ఇటు కాకుండా నలిగిపోతున్నాం. ఇటు ఉండలేక అటు ఉండలేక. స్తోత్రం. హల్లెలూయా. పౌలు భక్తుడు అంటున్నాడు, ప్రభువును సంతోషపెట్టాలి. ఎలా సంతోషపెడతాడు ఆయన? ఎలా ఆయన ఆనందింపజేయాలి? ఎలా ఆయన హృదయం సంతోషింపజేయాలి? ఎలా ఆయన హృదయాన్ని నింపాలి? ఇలాంటి ఆలోచనలతో మనం భక్తి జీవితాన్ని కొనసాగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా సంఘాన్ని సంతోషపెట్టాలి, మనుషులను సంతోషపెట్టాలి, బంధువులను సంతోషపెట్టాలి, చెప్పరండి, కుదిరితే పార్టీ వాళ్ళని సంతోషపెట్టాలి. ఇలాంటి విధానాల్లోనికి మనం వెళ్ళినప్పుడు అది దేవునికి దృష్టికి ఎంతో బాధాకరమైందిగా, ఆయాసకరమైందిగా కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిందే ఇక్కడ అన్నాడు, పెండ్లి కానివాడంట ప్రభువుని ఎలాగూ సంతోషపెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి పెండ్లైనవాడు వాడు బిజీ వేరుగా ఉంది. స్తోత్రం. హల్లెలూయా. సరే, పెండ్లి గురించి అక్కడ పెడితే మనం ఇక్కడ తీసుకోవాల్సిన మాట ఏంటంటే, ప్రభువుని ఎలాగూ సంతోషపెట్టగలను, దేవుని కార్యాలను గూర్చిన ఆలోచన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, 2వ అధ్యాయం 21వ వచనంలో, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరూ ఏం చూసుకున్నారంట? చెప్పరండి. సొంత కార్యాలు. మరి వీళ్ళు ఉండవండి, మాకు పిల్లలు, పెళ్ళం, గేదెలు, గడ్డి, మరి ఇవన్నీ చూసుకోవాలి కదండి, మీరు చూస్తారా వచ్చి మేము చూసుకోకపోతే అంటారే ఉందంటే కదా.
కొద్దిమంది మీటింగ్ అయింది అసలు కనబట్ల. కొద్దిమంది ఆదివారం ఆరాధనకు వస్తారు, ఇక మళ్ళీ ఎప్పుడు కనబడతారు చెప్పండి? ఆదివారం ఆరాధనకే కనబడతారు, ఇక మధ్యలో ఎక్కడ కనబడరు. ఏమన్నా దేవుని కార్యాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఆలోచన ఏమైనా ఉందా? దేవుని కార్యాలను కూర్చున్న ఆలోచన, దేవుని కార్యాలను కూర్చున్నటువంటి అవగాహన, ఆ ఆరాటం. ఈ దినాల్లో దేవుని బిడ్డలుగా మనం మన సొంత కార్యాలే, ఇవి అపాయకరమైన కాలాలు, ఇవి అంత్య దినాలు అనడానికి ఒక గుర్తు ఏంటంటే మనుషులు స్వార్థప్రియులు అయిపోతారు. ఇంకొక మాటలో చెప్పాలంటే సంఘంలో ఉన్నవారు కూడా ఎక్కువ స్వార్థపరులు అయిపోతారు, వాళ్ళ గురించి వాళ్ళే. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత స్వార్థం అంటే మా మీటింగ్లు అయిపోయింది, ఇక ఎవరి మీటింగుల గురించి మాకు అనవసరం. అంటే మీటింగ్ అంటే ఎవరిదే? ఇక మన మీటింగే మీటింగ్, ఇక ఎవరి మీటింగు? అది దేవుని కార్యం కాదు. ఇక యేసు రక్తమే జయం. మన ఇంట్లో గృహకూటం అయిపోయిందమ్మా, చాలు ఇక అంతే. మనకి పెద్ద ఇబ్బంది లేదు. వాళ్ళ ఇంట్లో వచ్చినా లేకపోయినా మనకెందుకు, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు కదా. ఈ స్వార్థం అనేది, నేను, నాది, నా బిడ్డలు, నా కుటుంబం, నేను, ఈ విధానాల్లోకి పోవడం వల్ల ఏమవుతుందంటే దేవుడు ఆనందించడు. ఇలాంటి హృదయం దేవునికి సంబంధమైనది కాదు. యేసుక్రీస్తు కార్యాలు మనం చూడాలి, ప్రభు విషయమైన కార్యాలు, వాటిని గురించి చింతించుచున్నాడంట. ఇంకా నేను ఎలా దేవుని కార్యం చేయాలి, ఇంకెలా నేను దేవుని పని చేయాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థమవుతుందా? చాలామందికి ఆలోచన ఏంటంటే మైక్ అంటే పవన్ పెడతాడు, డ్రమ్ అంటే పలానా కుర్రోడు కొడతాడు, లైవ్ అంటే పలానా కుర్రోడు పెడతాడు, ఈ గ్రౌండ్ అంతా ఓడవడం అంటే పలానా ఆవిడ ఊడుస్తుంది. ఇక అంతే, వాళ్ళు చూసుకుంటారు. మనకి ఎక్కడ కుదురుద్ది అని నాకు అనిపిస్తుంది ఒక్కోసారి. ప్రభువా, ఒకవేళ నీవే కనుక పెద్ద చర్చ ఇస్తే కష్టం వద్దామో, నేనే ఊడ్చుకోవాలేమో అనిపిస్తుంది. ఒకవేళ ఏదన్నా ఊడ్చుకోవాలన్నా ఒక 4-5 వాళ్ళే ఉంటారు, ఇక వాళ్ళే ఇక పరిందంటికి వాళ్ళే. ఒకవేళ వాళ్ళు లేకపోతే వాళ్ళే ఫోన్ చేసుకోవాలి, పవనే ఫోన్ చేయాలి, విజయవాడ వెళ్ళి, నాన్న ఇల్లు మైకి పెట్టారా? అది చూడండి అసలు, అది ఎంత ఘోరం అసలు. సరే, మీ ఇంట్లో కూటం జరిగితే కూడా అట్లాగా ఆలోచిస్తారా? అప్పుడేం చేస్తారు? ఏంటి పవన్ ఇంకా మైకి పెట్టలేదండి, రాలేదండి మీరు, ఇంకా ఎంత టైం అయిపోతుంది అనుకున్నారు? మీ ఇంట్లో కూటం గురించి అంత ఉంది, రైట్, గుడ్, సంతోషం. మరి ఆరాధనకి, ఇక్కడ ఆరాధనకి మైకి పెట్టారా? చర్చ్ ఎలా ఉంది? పోడియంకు దుమ్ముందా? తాటేకులు ఏమైనా బూజు పట్టినాయా? చుట్టూ ఏమన్నా శుభ్రం చేయాలా? ఏమన్నా పని ఉందా? ఆలోచన ఉందా ఏమన్నా? కొద్దిమంది అనుకుంటున్నారు చేయాలి కానీ పాస్ట్ గారు మొత్తం చేయించుకుంటాడు అండి అని. యేసు రక్తమే అసలు మీరు చేయాలే కాదండి, వంగాలే కదండి, మొత్తం అంతా మొత్తం ఊరంతా ఊడిపిస్తాడండి ఆయన. ఆయన ఏం పోయింది అనుకున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనసులో ఉన్న దాన్ని బట్టి దేవుడు నీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని కార్యం అని అనిపిస్తుందా నీకు? అసలు అనిపిస్తుందా? కొద్దిమంది టచ్ మీ నాట్లాగా వస్తున్నారు అంతే, జాగ్రత్తగా రావడం, జాగ్రత్తగా వెళ్ళిపోవడం. అందరూ వస్తే అట్లా జరుగుద్దా సేవ? అందరూ వస్తే అట్లా జరుగుద్దా? ఇప్పుడు రాజేష్ కలవరి టెంపుల్లో కొన్నాళ్ళు అక్కడ ఉన్నాడు, ఆదివారం ఆరాధనకి వెళ్ళేవాడంట. అడగండి, ఆరాధన టయానికి వెళ్ళేవాడో లేకపోతే ఆ రాత్రి శనివారం రాత్రి వెళ్ళి అక్కడ ఉండేవాడో అడగండి, చెప్తాడు. పిండి కొద్దీ రొట్టి. ఎంత పెద్ద చర్చ అయితే అంత పెద్ద పని ఉంటుంది, ఎంత పెద్ద పరిచర్య అయితే అంత పెద్ద వర్క్ ఉంటుంది అక్కడ. మన చిన్న పరిచర్యకే చెప్పరండి అసలు ఏంటి అనుకుందాం గారు, చాలా ఎన్ని ఆటంకాలు వచ్చినాయి, వాటన్నిటిని తోసుకుని వచ్చి ఆరాధనకి
ఆరాధనకు రావడమే చాలా కష్టమైపోయింది. సాతాను ఎంత సంఖ్యలు వేసేసాడు అనుకుందా, ఆ సంఖ్యలన్నీ తెగ నరుక్కుని వచ్చా, నేను కాబట్టి వచ్చా, ఇంకొకళ్ళు అయితే అసలు వచ్చేవాళ్ళు కూడా కాదు అని చెప్తూ సాక్ష్యం. యేసు రక్తమే జయం. నీ చింత, నీ ఆలోచన దేని గురించి? దేని గురించి? మనం దేని గురించి ఆలోచిస్తే దానికి తగ్గట్లుగా పని చేస్తాం. ఆలోచన లేకుండా పని జరగదు. ఎంత ఆలోచన ఉంటే అంత పని జరుగుతుంది. ఇక్కడ అంటున్నాడు, ప్రభువుని ఎలాగూ సంతోషపెట్టగలను, ప్రభు విషయమైన కార్యాలని గూర్చి చింత. ఈ పెండ్లైనోడు ఉన్నాడే, వాడంటే ఎవరిని సంతోషపెట్టాలి? ఈ ప్రభువు తీసేశాడు అక్కడ కదా. ప్రభువుని ఎలాగూ సంతోషపెట్టాలి కాదు, ఇప్పుడు ఎవరిని సంతోషపెట్టాలి? భార్యని ఎలాగూ సంతోషపెట్టాలని చెప్పరండి, మాట్లాడలే మీరు. మా ఆవిడికి కారు అంటే ఇష్టం, యేసు రక్తమే. కొద్దిమంది అండి పెళ్లి కోసం సమర్పణ కూడా పక్కన పెట్టారు, పెళ్లి కోసం ప్రభువుని కూడా పక్కన పెట్టారు, పెళ్లి కోసం వాక్యాన్ని కూడా పక్కన పెడుతున్నారు, పెళ్లి కోసం నియమాన్ని కూడా పక్కన పెడుతున్నారు. యేసు రక్తమే. లోక విషయమైన వాటిలో చింత అంట. ఆ మాట అన్నాడు 33వ వచనంలో, లోక విషయమైన వాటి చింత. ఇప్పుడు దేవుని కార్యాలను కూర్చొని చింత తగ్గిపోయిందిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థమవుతున్న ప్రియులారా? నా మట్టుకు నేను చెప్పగలను, దేవుని మహాకృపలో మరి మే 2వ తారీఖున నా వివాహం జరిగింది. మే 5, 6, 7 మీటింగుల్లో 3 రోజులు పనిచేయడానికి దేవుడు నాకు చెన్నైకి కృప చూపాడు. నేనేం చెప్తున్నా అంటే, పెండ్లే మన సొంత కార్యాలే తప్పదు, అవన్నీ కావాలి. ఇప్పుడు నేనే ఉన్నాను, రేపు ఎలక్షన్ డ్యూటీ వెళ్ళాలి, తప్పదు, అవసరం, వెళ్ళకపోతే కుదరదు. మీ పనులు ఉంటాయి, అవసరమే, తప్పదు. కానీ నేను అనేది ఏంటంటే, మన కార్యాలను గురించి ఎంత శ్రద్ధ తీసుకున్నామో దేవుని కార్యాలను గురించి ఎంత శ్రద్ధ తీసుకున్నాం, ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాం. ఏం జరిగింది, ఎంతవరకు అయ్యింది, ఇంకెంత జరగాలి, ఇంకా ఏ ప్రాంతంలో సువార్త చెప్పాలి, ఇంకా ఏ వీధిలో కూటం పెట్టాలి, ఇంకా ఏ ఇంటికి వెళ్ళి దేవుని మాటలు చెప్పాలి, ఇంకా ఎవరిని ప్రభువులకు నడిపించాలి, ఇంకా ఏ విధంగా ఆయన రాజ్యాన్ని కట్టాలి, ఇంకా ఏ విధంగా ప్రజలను నరకం నుండి తప్పించాలి. ఈ విధమైన చింత ఉందా? ఈ విధమైన ఆలోచన ఉందా? ఆలోచన ఉందా? ప్రభువును సంతోషపెట్టేవాడే నిజమైన శిష్యుడు. ప్రభు కార్యాలని ఆసక్తిగా వెదికేవాడు, వెంపర్లాడేవాడు, అతడే దేవునికి నిజమైన శిష్యుడు, అతడే నిజమైన కుమారుడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. పొలం వెళ్ళరా అని చెప్పాడంట. పెద్ద ఆయన అన్నాడంటే, నేను వెళ్తాను నానా అన్నాడంట. 2 ఆయన అన్నాడంటే, నాకు కుదరదు నానా అన్నాడంట. తర్వాత ఏం జరిగిందంటే, పెద్దోడు వెళ్తా అన్నాడు కానీ వెళ్ళలా, 2వవాడు వెళ్ళన్నాడు కానీ అతడే వెళ్ళి తండ్రి చెప్పిన పని చేసుకొచ్చా అంటే. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు తండ్రి మాట విన్నాడు అని అడిగాడు. అర్థమవుతుందా? మళ్ళీ చాలామంది మాటలు చూస్తే చేసేద్దాం ఇంక ఇదంతా అదంతా అనిపిస్తుంది కదా. కొద్దిమంది మాటల క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు నిలబడితే ఎన్ని మాటలు చెప్తారో. స్తోత్రం, హల్లెలూయా. కానీ క్రియాకు వచ్చేసరికి కనబడరు. అప్పుడు నీళ్ళు నవ్వులుతారు, ఏదో ఒకటి చేతులు నలుపుకుంటారు, చెప్తారు ఏదో మాటలు. కొద్దిమంది మాటలు తీయగా ఉండవు కానీ చాలా ప్రయోజనకరమైన పనిని చేస్తారు దేవుని కొరకు. హల్లెలూయా. దేని గురించిన ఆసక్తి, దేని గురించిన చింత, దేని గురించినటువంటి ఆరాటం నీకుంది అనేది ప్రశ్న. నేను ముగిస్తాను. ఇక అంటున్నాడు పౌలు భక్తుడు, ప్రభువుని ఎలా సంతోషపెట్టాలి, దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి. దేవుడు ఎలా సంతోషపెడతాడు?
మీలో చాలామంది అనుకున్నారు పాస్టర్ గారికి 1000 రూపాయలు కానుకిస్తే ఇంకేముందండి సంతోషపడిపోతాడని. రైటే, సంతోషపడిపోతాడు. కానీ దేవుడు కూడా 1000 రూపాయలు ఇస్తే సంతోషపడిపోతాడా? మీ లెక్కలోకి వద్దాం. పాస్టర్ గారికి 1000 రూపాయలు ఇస్తే సంతోషపడిపోతాడు. లేకపోతే మంచి భోజనం ప్రియుడు అనుకోండి, పాస్టర్ గారు మంచి భోజనం పెడితే సంతోషపడిపోతాడు. లేకపోతే బట్టలు అంటే ఇష్టం అనుకోండి, మంచి కలర్ఫుల్ చొక్కా కొనిస్తే చెప్పండి, పాస్టర్ గారు సంతోషపడిపోవచ్చు. మంచి భోజనానికి సంతోషపడవచ్చు, మంచి బట్టలకు సంతోషపడవచ్చు. లేకపోతే అందరి ముందు నిలబడి సాక్ష్యంలో అసలు మా అయ్యగారు ఏంటి అనుకున్నా అది ఇదని గొప్పగా 4 మాటలు చెప్తే ఛాతీ 6 అంగుళాలు పెరిగి ఉబ్బి తబ్బిబ్బైపోవచ్చు. ఇది మనుషులను సంతోషపెట్టే విధానాలు. మరి దేవుణ్ణి ఈ మాటలు చెప్పి దేవుణ్ణి సంతోషపెట్టలే. నీవు నీ క్రియల ద్వారానే నువ్వు ప్రభువుని సంతోషపెట్టగల. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా సంతోషపెడుతున్నావు? వాక్యానికి విధేయులవటం ద్వారా మనం ప్రభువుని సంతోషపెట్టచ్చు. వాక్యంలో ఉన్నదాన్ని ఉన్నట్టుగా మన జీవితంలో అమలుపరచడం ద్వారా, వాక్యానుసారమైన జీవితం ద్వారా మనం ప్రభువుని సంతోషపెట్టచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని సంతోషపెట్టకపోతే మనం ఎన్ని పనులు చేసినా అదన్నీ ఊరకే చెప్పుకోవడానికి తప్ప అవి పెద్ద ప్రయోజనకరంగా ఉండవు. రేపు ప్రభు వచ్చినప్పుడు, ఆయన సింహాసనం ముందు నిలబడినప్పుడు నీ 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 డొల్లతనం బయటపడుతుంది. నీ డొల్లతనం బయటపడుతుంది. అరే అదేంటండి ఎన్ని మాటలు చెప్పేవాళ్ళు మీరు, ఇన్ని మాటలు చెప్పేవాళ్ళు ఎంత గొప్పగా అనుకున్నాం మేము, ఇదేంటి ఇక్కడ? యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని సంతోషపెట్టే అనుభవాలు ఉన్నారా? ఈ దినాల్లో పిల్లలు తల్లిదండ్రులను సంతోషపెట్టే అనుభవాల్లో లేరు. అందుకనే పిల్లలు చాలా భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. అందుకనే పిల్లలు అకాలంగా మరణం చెందుతున్నారు. అందుకనే పిల్లలు ఈ దినాల్లో చాలా నష్టపోతున్నారు. ఒక ఆయన రాశాడు, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేల వాడు గిట్టనేల, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ అన్నాడు. అసలు తల్లిదండ్రి అంటే దయే లేదు. తల్లి తండ్రి నేను చూసుకోవాలి, వారిని సంతోషపెట్టాలి, వారికి మేలు చేయాలి, వారిని ఆనందింపజేయాలి. ఈ గొడవ లేని పుత్రుడు పుడితేయండి వాడు చస్తేయండి అన్నాడు. పుట్టనేలవాడు చెదలతో పోల్చాడండి. పుడుతున్నాయి, ఏమైనా ఉపయోగం వాటి వలన? చెదపురుగులు నష్టమే కానీ వాటి వలన ఉపయోగం ఏమీ లేదు. ఎప్పుడు పుడతాయో తెలియదు, ఎప్పుడు చస్తాయో తెలియదు, అంతే. ఉపయోగం లేని జీవితాలు, ప్రయోజనకరం లేని అనుభవాలు. ప్రియమైన వాళ్ళరా, మానవులమైన మనలను దేవుడు చాలా శ్రేష్టమైన ఉద్దేశాలతో భూమి మీదకి పంపాడు. మన ద్వారా ప్రభు సంతోషపడాలి. ఆమేన్, హల్లెలూయా. మనం ప్రభువును ఆనందింపజేసే అనుభవాల్లో పెరగాలి. హల్లెలూయా. కేవలం మాటలతో ప్రభువుని సంతోషపెడితే దేవునికి తెలుసు మన హృదయం. అందుకే ఆ మాట అంటాడు, చదవండి. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక, 3:18. మొదటి యోహాను పత్రిక 3:18. మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును సంతోషపెట్టే లెక్క అయితే నా బోధ వేరుగా ఉంటుంది. మిమ్మల్ని సంతోషపెట్టే లెక్క అయితే నా బోధ వేరుగా ఉంటుంది. ప్రభువుని సంతోషపెట్టే లెక్క అయితే మీ భక్తి వేరుగా ఉంటుంది. కేవలం మనుషులను సంతోషపెట్టే లెక్క అయితే మీ భక్తి వేరుగా ఉంటుంది. మీ ప్రార్థనా జీవితంలో వ్యత్యాసం కనబడుతుంది, మీ భక్తిలో వ్యత్యాసం కనబడుతుంది, మీ యథార్థతలో వ్యత్యాసం కనబడుతుంది, మీ నడకలో, పడకలో, మాటలో, క్రియలో
ప్రభువును సంతోషపెట్టేవారికి మనుషులను సంతోషపెట్టేవాడికి చాలా వ్యత్యాసం కనబడుతుంది. చాలా వ్యత్యాసం కనబడుతుంది. ఈ దానిలో బోధలు కూడా మనుషులను సంతోషపెట్టడమే. ఆచితూచి మాట్లాడాల్సి వస్తుందండి. ప్రభు కృపలో ఈ మధ్యకాలంలో నేను ఇది కూడా నేర్చుకున్నా. ఒకప్పుడు ఇట్లా మాట్లాడేవాడిని కాదు. ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. భయంగా మాట్లాడాల్సి వస్తుంది. ఎవరేమనుకుంటారో, ఏ మాటకి ఏ అర్థం తీసుకుంటారో. కృప ఏంటో తెలుసా? అపవాది మనకి అపార్థం చేసుకునే జ్ఞానాన్ని ఎక్కువ పెట్టాడు. దాని కృపనాలో మరి ఏమనాలో నాకు తెలియదు. అపార్థం చేసుకునే జ్ఞానం ఎక్కువైపోయింది. సరిగ్గా అర్థం చేసుకునే కృపలోకి మనం వస్తే మంచిది. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెక్కలు కట్టేసి మాట్లాడమంటే ఏం మాట్లాడతాడు సేవకుడు? చెప్పరండి. ఇక్కడ గన్ను పెట్టి చెప్పు, వాక్యం చెప్పు. ఏం చెబుతావు చెప్పు, నీ సంగతి చూస్తా అంటే ఏం చెప్తాడు వాక్యం? కష్టం. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక యవనస్తుడు అన్నాడు, అయ్యా నీవు మోమాటం లేకుండా బోధించే బోధకుడు అయ్యా అన్నాడు. అంటే యేసు ప్రభు చెప్పిన ప్రతి బోధలో తండ్రిని సంతోషపెట్టే బోధే తప్ప మనుషులను సంతోషపెట్టే బోధ కాదు. చాలా అందుకే ఖచ్చితంగా మాట్లాడాడు ఆయన. మనుషులు ఏమనుకుంటారో అని భయపడలా, కంగారు పడలా. స్తోత్రం. మనుషులను సంతోషపెట్టడం అసలు బాప్తిస్మ ఇచ్చే యోహానికి తెలియదు. తెలిస్తే హేరోదు రాజు జోలికి ఎందుకు పోతాడు? అసలు నీవు నీ అన్న భార్యను ఉంచుకున్నావంట అని చెప్తాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి. అసలు ఈ రోజుల్లో మీరు వాక్యం చెప్పాలి కానీ ఉంచుకునే సంగతి మీకు ఎందుకండి అన్నారు కొద్దిమంది. మరేం చెప్పాలంట? ప్రభువునందు ప్రియులారా అని బాగా చక్కగా వాక్యం చెప్పాలి. ఏం చెప్పకూడదు? నువ్వేం చేస్తున్నావో చెప్పకూడదు, నువ్వేం మాట్లాడుతున్నావో చెప్పకూడదు, నువ్వు ఎక్కడ తిరుగుతున్నావో చెప్పకూడదు, నువ్వు ఎవరితో ఉంటున్నావో చెప్పదు. ఏం చెప్పాలి? మీరు వాక్యం చెప్పాలి కానీ ఇవన్నీ ఏంటండి? బాప్తిస్మ ఇచ్చే యోహానికి తెలియదా పాపం వాక్యం చెప్పడం? చాలా తక్కువ టైం కదా, లేటుగా పుట్టాడు పిల్లాడు, వృద్ధాప్యంలో పుట్టాడు. నేను అనుకుంటాను ఒకవేళ తల్లిదండ్రులు అక్కడే ఉన్నారేమో, యోహాన్ చచ్చిపోయి ఉంటాడు. తల్లిదండ్రులు ముసలి ఇంకా నిండు వృద్ధాప్యంలోకి వచ్చి ఉంటారు. కానీ వాళ్ళకంటే ముందే నౌకలు చెల్లిపోయినాయి. ఎందుకని? ప్రభువును సంతోషపెట్టాలని బోధించాడు. అది మనుషులకు మేలే. ఇప్పుడు నాతాను ప్రవక్త దేవుడు చెప్పిన మాటను బట్టి కథ చెప్పి దావీదు దగ్గరికి వచ్చి చెప్పాడు. ఆ మాటను దావీదు పాజిటివ్ వేలో తీసుకున్నాడు, సరి చేసుకున్నాడు, నిజమన్నాడు, పశ్చాత్తాపడ్డాడు. నాతాను బతికిపోయాడు, దావీదు కూడా కృప పొందుకున్నాడు. అదే విధానంలో హేరోదు ఎలా అయితే బాప్తిస్మ ఇచ్చే యోహాను విషయంలో రియాక్ట్ అయ్యాడో అదే విధానంలో దావీదు కూడా రియాక్ట్ అయితే నాతాను ఏమయ్యాడు? మాట్లాడలే మీరు, చనిపోయి ఉండేవాడే. కానీ రియాక్షన్ చూడండి. వాక్యం విన్నప్పుడు హేరోదేమో చెప్పండి తల నరికించి పల్లెల్లో పెట్టి తీసుకొచ్చాడు. వాక్యం విన్నప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టాలి, ఇది తప్పు అని దేవుడు నాతో బోధించాడు, నేను సరి చేసుకోకుండా ఏం చేశాడు? చెప్పినవాడిని చంపించేశాడు. కానీ దావీదైతే ఇదిగో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఇలా ఉండడం, నేను ఇలాగే ఉండి చనిపోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి నన్ను సరిచేయాలనుకుంటున్నాడు, నన్ను పరలోకానికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. కాబట్టి నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి, నేను చేసిన తప్పుని విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి అని పశ్చాత్తాపడి ఏడ్చి దేవుని హృదయానుసారుడిగా దావీదు పేరు పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం విన్నప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టే విధానం ఏంటో తెలుసా? వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకోవడం. పాస్టర్ గారు ఎలా చెప్తారండి? ఎన్ని ఎక్కడ కుదురుతాయి? ఓటుకి డబ్బులు తీసుకోకుండా కుదురుద్దా? వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోతున్నారండి అక్కడ. నేను తీసుకోవట్లేదు కానీ
అవన్నీ అక్కడ కుదురుతాయి. చీర అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నారండి. కట్టేసి వెళ్తలేదా? పెట్టేసి వెళ్తున్నారు కానీ కట్టట్లేదా? కట్టేమని చెప్పు. వాంఛ కదా, కయ్యని గురించి అంటాడు, నువ్వు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉంటుంది, దాని మీద నీకు కలుగుద్ది. వాంఛ కలిగితే ఏమవుద్ది? ఆటోమేటిక్గా అదే నిన్ను ఏలుబడి చేస్తుంది. డబ్బు నిన్ను ఏలుబడి చేస్తుంది, చీర నిన్ను ఏలుబడి చేస్తుంది. ప్రభువా నీ చిత్తమేనా నాయన కట్టుకోవటం? సిగ్గులేదు ప్రార్థన చేయడానికి మళ్ళీ దానికి? ఎంత బోధిస్తున్నాం కదా, నీ చిత్తమేనా అడుగుతున్నానండి దేవుణ్ణి. దేవుని చిత్తం అడిగి బిలాము కూడా అడిగాడు, వద్దురా వెళ్ళొద్దు, నా ప్రజల్ని శపించటం నాకు ఇష్టం లేదు, వారిని ఆశీర్వదించటం నాకు ఇష్టం, నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. కొంచెం కానుక మోతాదు పెంచాడు బాలాకు. అంటే బిలాము మనసు బాలాకు బాగా అర్థమైపోయింది. వీడు కొంచెం డబ్బులు ఎరేస్తే పడిపోతారు, 2000 కాకపోతే 3000 కదా, ఒక చీర కాకపోతే 2 చీరలు, ఏదో ఒకటి ఎక్కడో అక్కడ కదా. మన వీక్నెస్ అపవాదికి బాగా తెలుసు, మన బలహీనత, మన బుద్ధిహీనత అపవాదికి బాగా తెలుసు. బిలామండి మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. వద్దు అంటే అర్థం ఏంటి? వన్స్ గాడ్ సెడ్ నో, ఇట్ ఈజ్ ఆల్వేస్ నో. ఒక్కసారి దేవుడు వద్దని చెప్తే జీవితకాలం అంతా వద్దే. ప్రతిసారి ఓట్లకి చెప్పవసరలా. 5 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళా ఏంటయ్య గారు చెప్పలేదండి మాకేమి అంటే 2024లో చెప్పాలి, మళ్ళీ 2029లో కూడా చెప్పాలా? వాక్యమే ఎన్ని సంవత్సరాలన్నా అదేమి మాట్లాడండి. భూమి మారినా ఆకాశం మారినా దేవుని వాక్యంలో మార్పు ఏమి ఉండదు. ఒకవేళ ఏమన్నా మనం కలిపితే మన సంగతి ఉందన్నాడు దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం ఎవరిని సంతోష పెడుతున్నాం? ఈ భయంకరమైన లోకంలో ప్రపంచంతా డబ్బు వెంట పరిగెడుతుంది. ప్రపంచం అంతా స్వార్థంతో పరుగులు తీస్తున్నారు. మరి మనం ఎవరిని సంతోషపెట్టే అనుభవంలో ఉన్నాం? ప్రభువుని సంతోషపెట్టదము గాక. ప్రభు సంతోషం కొరకు మనం ఆరాటపడదము గాక. హల్లెలూయా. భార్య తన భర్త సంతోషం కోసం ఎలా అయితే ఆరాటపడుతుందో దానికి మించిన తపన ప్రభువును సంతోషపెట్టే విషయంలో మనం కలిగి ఉందము గాక. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రభువును సంతోషపెట్టే అనుభవాల్లో తండ్రి, నిన్ను సంతోషపెట్టే అనుభవాల్లో మేము ఉండడానికి సహాయం చేయండి. శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువారి 33.5 సంవత్సరాలు భూమోదండి నిన్ను ఎలా సంతోషపెట్టారో ప్రభువా, ఒక్క చిన్న విషయంలో కూడా నిన్ను దుఃఖపెట్టలేదయ్యా. తన సొంత ఇష్టం చేయలేదు నాయన. నిన్ను సంతోషపెట్టేటట్లుగా నడిచాడు, నిన్ను సంతోషపెట్టేటట్లుగా బోధించాడు, నిన్ను సంతోషపెట్టేటట్లుగా ప్రవర్తించాడు, నిన్ను సంతోషపెట్టేటట్లుగానే ప్రతి అద్భుతాన్ని చేశాడు నాయన. మా జీవితాల్లో కూడా అట్టి కృప మాకు దయచేయండి. నన్ను క్షమించండి నాయన. మనుషులను సంతోషపెడితే నేను నీకు దాసుని ఎలా అవుతాను ప్రభువా? మనుషులను సంతోషపెట్టే అనుభవాల్లోనే నన్ను విడిపించండి. కొన్నిసార్లు విశ్వాసులు కష్టమైన, ఇంట్లో వాళ్ళకు కష్టమైన, ఇరుగు పొరుగు వారికి కష్టమైన, బంధువులు కష్టమైన, స్నేహితులు కష్టమైన, అయ్యా మమ్మల్ని ప్రేమించే వారికి కష్టమైనా కానీ అది నిన్ను సంతోషపెట్టే అనుభవం అయితే చాలు ప్రభువా. నాయన, లోకాన్ని సంతోషపెట్టే అనుభవాల్లో మేము ఎదగకుండా అటువైపు పోకుండా కాపాడండి. డబ్బు వెంట పరుగులు తీయకుండా, లోకం వెంట పరుగులు తీయకుండా, శరీర సుఖాల వెంట పరుగులు తీయకుండా నిన్ను సంతోషింపజేసే అనుభవాల్లో, నీ కార్యాలను గురించిన ఆలోచనలో, నీ నీతిని, నీ రాజ్యాన్ని వెదికే పనిలో మేము ఉండడానికి సహాయం చేయండి. నీ వాక్యం మా అందరి హృదయాల్లో ఫలింపు చేయండి నాయనా. రేపు ఎల్లుండి జరగబోతున్నటువంటి ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతట్లో నీ కృప తోడుగా ఉంచండి. నిన్ను సంతోషపెట్టేవారు, నీ మహిమను వెదికేవారు నాయనా, ప్రజల క్షేమాన్ని కోరేవారు ఏలుబడి చేయడానికి సహాయం చేయండి. ప్రశాంతమైన వాతావరణం దయచేయండి. ఎక్కడ అల్లర్లు అలజడులు లేకుండా కాపాడండి నాయన. పోలీస్ యంత్రాంగం కూడా ఎంతో
మెలకువతో పనిచేయడానికి నాయనా కృప దయచేయండి. ప్రజలు అర్ధరాత్రులు కూడా తిరుగుతున్నారయ్యా. నాయనా కాపాడమని వేడుకుంటున్నాం, క్షమించమని వేడుకుంటున్నాం. నీతి నిజాయితీ వర్ధిల్లడానికి, యథార్థతే మా ప్రాంతాల్లో కనబడడానికి, క్షేమమే కనబడడానికి సహాయం చేయండి. ఒక్క హింసాత్మక సంఘటన కూడా జరగకుండా, ఎక్కడ ఒక్క చోట కూడా అల్లరి జరగకుండా బహుక్షేమము దయచేయండి ప్రభా. మా నాయకులు, మా అధికారులు, మా ప్రజలు, మేమందరం నిన్ను సంతోషపెట్టే అనుభవాల్లో ఉండడానికి సహాయం చేయండి. నా బోధ నిన్ను సంతోషపెట్టేదై ఉండడానికి సహాయం చేయండి. నా బ్రతుకు నిన్ను సంతోషపెట్టేదై ఉండడానికి సహాయం చేయండి. నా మాట, నా నడక, నా పడక, నా చూపు ప్రభా నిన్ను సంతోషపెట్టేటట్లుగా ఉండడానికి సహాయం చేయండి. నన్ను క్షమించండి, మమ్మలను క్షమించండి, నీ రక్తంలో శుద్ధీకరించండి, నిత్యరాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మల త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మనందరికి తోడైండి ఆయనను సంతోషపెట్టుటకు నడిపించునుగాక, స్థిరపరచునుగాక, కృప చూపునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది క్రియలంత నాశనం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.